వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్. నేను మీ శ్రీనివాస్ను. ఈరోజు మనం వచ్చేసి చింతపండు పులిహోర చేద్దాము. ఓన్లీ చింతపండుతోనే. అన్నం వేడివేడిగా ఉంది కాబట్టి అన్నం అయితే ప్యాన్ కలిపిలా చల్లార చేద్దాము. మొత్తం అన్నం చిదబిద చేసేసి వెడల్పు చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు తీసుకుందాము. ఒక 2 నిమ్మకాయ సైజులంతా చింతపండు తీసేసుకొని ముందే నానబెట్టుకున్నా నేను. ఈ విధంగా పిసికి పక్కన పెట్టేసుకుందాము చింతపండు పులుసు. మనం గుడిలో తింటాం చూడు, సేమ్ అదే విధంగా ఉంటుంది అన్నమాట పులిహోర. అదే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తా. పులుసు అయితే పక్కన పెట్టేసుకుందాం. పులిహోరకు కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. చింతపండు పులుసు, అలాగే రుచికి తగినంత ఉప్పు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నూనె, పసుపు, తర్వాత ఆవాలు, తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, ఆ, ఎండుమిర్చి, బెల్లం, పచ్చిమిర్చి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాము. ఇక్కడ నేను ఇండక్షన్ పైన చేస్తున్నా. ఒక బాండి పెట్టి నూనె పోసుకుందాము. అలాగే ఆవాలు కూడా ఫ్రై అయినాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా లైట్గా రంగు మారాలి. రంగు మారేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పల్లీలు కొంచెం రంగు మారగానే శనగపప్పు వేసుకుందాం. ఈ శనగపప్పు కూడా బ్రౌన్ కలర్గా లైట్గా వేగాలి. మంచి స్మెల్ అనేది అయితే వచ్చేస్తుంది. తర్వాత మినపప్పు కూడా వేసేసుకుందాం. మినపప్పు కూడా లైట్గా ఫ్రై కావాలి. ఈ విధంగా ఒకదాని ఇంకొకటి వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి, ఇవి రెండు కూడా మంచిగా ఫ్రై కావాలి. అందులో ఎక్కువ మాడనియద్దు, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకుందాము. పసుపు వేసేసుకొని కలుపుకొని వెంటనే ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఈ పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగంటనియద్దు. ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. మొత్తము వేసేసి కలిపేద్దాము. అలాగే ఈ పులిహోరలో కొంచెం బెల్లం కూడా వేద్దాం. ఈ బెల్లంతోనే అసలైన మజా వస్తుంది. రుచికి తగినంత ఉప్పు కూడా వేసేద్దాం. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. నూనె పైకి వచ్చేంత వరకు కూడా ఉంచాలన్నమాట. ఈ విధంగా నూనె పైకి వచ్చేసింది కదా, మన చింతపండు పులుసు అనేది రెడీ అయిపోయింది. అదే చిక్క కూడా పడ్డది. ఇప్పుడు అన్నం వేసేసి కలుపుదాము. కొంచెం చల్లారింది కాబట్టి కలిపేద్దాం. ఇక సేమ్ మన గుడిలో ఏ విధంగా అవుతుందో అదే విధంగా ఉంది చూడండి. కలర్ఫుల్ కూడా వచ్చింది చింతపండు పులిహోర. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు దీని టేస్ట్ అడుగుదాము. మస్తు జాతకు ఏ విధంగా ఉందో అడుగుదాం. మరి బాగుంది, టేస్టీగా. ఇప్పుడు నేను చెప్తా తిని చూసి ఏ విధంగా వచ్చిందో. మనం గుడిలో తింటాం చూడు ప్రసాదము పులిహోర, సేమ్ అదే టేస్ట్ వచ్చింది. టేస్ట్లో మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చింతపండు పులుసుతోనే వాడినాం అన్నమాట. నిమ్మకాయలు అయితే ఎక్కడ వాడలేము. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా చేసుకోండి అదే విధంగా. ఇప్పుడు వినాయకుల దగ్గర ప్రసాదం కదా, ఆ విధంగా పంపించండి. చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మన ఛానల్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మీరు కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి, బాయ్.